తమిళనాడులో సినిమాలకు రాజకీయాలకు కెమెరా మెమొరీ కార్డు లెక్క విడదీయరాని సంబంధం ఉంటుంది. ఇదివరకే ఆడ సినిమాలు రాజకీయాలకు వచ్చి రాణించిర్రు కూడా. రంగులేసుకునేటోళ్లకు రాజకీయాలు ఎందుకు అని కొందరు ఎక్కిరిచ్చినా పార్టీలు పెట్టి పతారా చూపించిర్రు. ఇంకొందరు రంగులేసుకునేటోళ్లకు రాజకీయాల అసలు రంగు తెలిసినాక ఆ రంగమే వద్దనుకొని సప్పుడు చేయి కూకున్నారు. ఎవ్వలేమనుకున్నా తమిళనాడు రాజకీయాల రింగ్ మాస్టర్ అయితా, సింహం లెక్కనే గర్జిస్తా అని ఇళయ దళపతి విజయ్ అన్న కొత్త పార్టీ పెట్టిండు. ఆ కథ ఏందో అరుచుకున్నద్దాం పార్రీ. ఇళయ దళపతి విజయ్ అన్నకు మన తాన పవన్ కళ్యాణ్ సార్కు ఎట్లా క్రేజ్ ఉంటుందో తమిళనాడులో అంత క్రేజ్ ఉంటుంది. అన్నంటే పాయిరపడే అభిమానులు మస్తు మంది ఉంటారు. సేమ్ మన తాన చిరంజీవి సార్ను పవన్ సార్ను రాజకీయాలకు రమ్మని ఎట్లా బతిలాడిరో ఫ్యాన్స్, అట్లనే అన్నను కూడా ఎప్పటి సందో తలపతి అన్న నువ్వు రాజకీయ పార్టీ పెట్టాలే, పవర్లకు వచ్చి తమిళోళ్ళ తలరాత మారవాలని బతిలాడుతున్నారు. ఇక అన్న పేరు మీద లోకల్ ఎన్నికల్లో కూడా పోటీ చేసిరు. కానీ ఎగిరిత పడితే నడవది, టైం వచ్చినప్పుడే నేనే రాజకీయాల్లో దుంకుతా, జల్లికట్టు కొల్యా లెక్కనే రంకెలేస్తా, తమిళ పబ్లిక్ తలరాతను మారుస్తా అని మాట ఇచ్చిండు అన్న. అన్నట్టుగానే ఆగస్టు 22వ తారీఖు నాడు తలపతి విజయ్ అన్న తమిళగా వెట్రి కలగం అనే పేరుతోటి కొత్త పార్టీ పెడుతున్నా అని ప్రకటించిండిగా. దానికో పాట కూడా కైగట్టించిండు. మీటింగులు ఇడిచిపెట్టిండు చూడూరు ఎట్లున్నదో. ఎంతైనా సినిమా హీరో కాబట్టి సేమ్ సినిమా పాట లెక్కనే కైగట్టించిండు. ఇక పార్టీ జెండాను కూడా ఫిక్స్ చేసిండు అన్న. పసుపు తిలకం రంగుతోటి ఉన్న జెండాల 2 ఏనుగులు కాళ్ళెత్తి గీంకరిస్తున్నట్టు నడిమిట్ల పూలు విరవిస్తున్నట్టు పెట్టిండు. కొద్దిగా జెండా చూస్తుంటే స్పెయిన్ దేశం జెండా లెక్కనే కొడుతున్నది అనిపించబట్టిందట కొందరికి. ఇక 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడట అన్న ఈ పార్టీ నుంచి. ఇక తలపతి అన్న పార్టీ పెట్టిండని ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకుంటున్నారు. అయితే ఇల్లలకంగానే పండుగ కాదన్నట్టు పార్టీ పెట్టుడంటే పాండాబా పెట్టినంత ఈజీ ఏం కాదు. ఇప్పటికే చాలా మంది పార్టీ పెట్టి ఆ బరువు మోయలేక నడిమిట్లనే కావడెత్తేసిరు. కమల్ హాసన్ సార్ పార్టీ పెట్టి సిత్తుపోతు అవుతున్నాడు. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ కూడా రాజకీయం లోతు గురించి ఎరక చేసుకొని మీకు దండం పెడతా, నన్ను నిల్వలు చేయకండి రావు గారు అన్నట్టు తప్పుకున్నాడు. ఇక విజయకాంత్ సార్ కూడా సీఎం అయితందుకు దంలాడిండు. అటు శరత్ కుమార్ సార్ అయితే పార్టీని ఎగ్దాం బీజేపీలో విలీనమే చేసిండు. జయం ఇడిచినాక అన్నాడీఎంకే పార్టీ అయితే తల్లి లేని కోడిపిల్ల లెక్కనే ఆగమవుతున్నది. చూస్తూనే ఉన్నాం కదా. ఇక మన తాన పవన్ సార్ 10 ఏళ్ళు ప్రతిపక్షం నుండి ఓపికతోటి రాజకీయం చేసి ఇవాళ కూటమి సర్కార్లో డిప్యూటీ సీఎం అయిండు. అవి గట్లనే ఓపికతోటి ఉండి ఎన్ని అవమానాలైనా ఓర్చుకొని బలంగా నిలబడి కలబడితేనే రాజకీయాల మనుగడ సాధ్యమవుతుంది, లేదంటే పుట్టి మునుగుడే అవుతుంది. ఇక అట్లా కాకుండా సినిమాలను రాజకీయాన్ని మంచిగా బ్యాలెన్స్ చేసుకొని ఫ్యాన్స్కు పబ్లిక్కు విజయాన్న ఎట్లా తుర్తి చేస్తాడో చూడాలిగా.